ఎమ్మెల్సీ అనంతబాబు అనగానే మనందరికీ గుర్తొచ్చేది అతని వద్ద డ్రైవర్గా పనిచేసినటువంటి దళిత ఆ యువకుడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని అత్యంత దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసిన ఘటన మనందరికీ గుర్తొస్తుంది. అయితే వైసీపీ హయాంలో అనంతబాబు తానంతట తాను లొంగిపోయాడు కానీ మిగతా నిందితులు ఎవరనేది వైసీపీ అధికారంలో ఉండగా తేల్చలేదు. పైగా అనంతబాబు వీలైనంత త్వరగా బెయిల్ మీద బయటికి రావడానికి కూడా అప్పుడు వైసీపీ ప్రభుత్వం సహకరించింది. అంటే ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి వైసీపీ సహకరించింది. చివరికి ఏదో సస్పెండ్ చేసామని ఓపెన్గా ఏదో ఒక లెటర్ ఇచ్చినప్పటికీ వైసీపీ ఎన్నికల సమయంలో అదే అనంతబాబుని, అలాగే మొన్న అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా అదే అనంతబాబుని జగన్మోహన్ రెడ్డి కూడా పెట్టుకుని తిరిగాడు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం జూన్ జూలై నెలలో ఒక సిట్టును అయితే ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ సిట్టు ఇన్వెస్టిగేషన్లో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏంటి అంటే అనంతబాబుతో పాటు ఈ హత్యలో పాల్గొన్న మరొక వ్యక్తి ఎవరో కాదు, ఆయన భార్య రోజా. సో అనంతబాబు భార్య రోజానే స్వయంగా ఈ హత్యలో తాను పాల్గొనడంతో పాటు అటు ప్రేరేపించటం, అలాగే ఆధారాలు ధ్వంసం చేయటం, ప్రతి అంశంలో కూడా ఆయన భార్య పాత్ర ఉందని చెప్పి నిన్న కోర్టుకు సమర్పించినటువంటి ఆ నివేదికలు అయితే సిట్ అయితే పేర్కొంది. దీంతో ఏటుగా భార్య రోజానైతే పెట్టడం జరిగింది. వాస్తవానికి ఎప్పుడైతే పోలీసులు తనను ఏటుగా పెట్టి నోటీసులు ఇచ్చారో వెనువెంటనే ఆ ముందస్తు బెయిల్కి కోర్టులో అప్లై చేసుకుని ప్రస్తుతానికి రోజా అయితే పరారైపోయింది. ఎక్కడుందనేది ఇప్పటి వరకు కూడా ఎవరికీ తెలియదు. పోలీసులు అయితే ప్రస్తుతానికి గాలిస్తున్నారు. సో ఆ రోజు అసలు 2022 మే 19న ఈ దారుణం జరిగింది. ట్విస్ట్ ఏంటంటే ఆ రోజు అనంతబాబు పుట్టినరోజట. పుట్టినరోజు నాడే సుబ్రహ్మణ్యాన్ని చంపేశారు. సో ఎందుకు చంపారు అనే పూర్తి వివరాలు ఇప్పటి వరకు తెలియదు. కానీ పోలీసుల కథనం ప్రకారం గతంలో పనిచేసే సమయంలో ఒక 50,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు డ్రైవర్గా. బట్ ఆ తర్వాత ఒక 3 నెలలకు తాను డ్రైవర్ నుంచి తప్పుకున్నాడు. ఏం జరిగింది అనేది మనకు తెలియదు. బట్ 50,000లో ఒక 30,000 అయితే అప్పటికే కట్టేసి ఉన్నాడు. ఇంకొక 20,000 మాత్రమే సుబ్రహ్మణ్యం చెల్లించాల్సి ఉంది. ఆ 20,000 కోసం పలుమార్లు ఫోన్ చేసి బెదిరించారని స్వయంగా సుబ్రహ్మణ్యం తండ్రి కూడా చెప్పడం జరిగింది. అలాగే మర్డర్ చేయడానికి ముందు రోజు కూడా సుబ్రహ్మణ్యం ఇంటికి తన తండ్రికి ఫోన్ చేసి సుబ్రహ్మణ్యం ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని చెప్పి ఆరా కూడా తీశారు. సో ఇవన్నీ కూడా సిట్టు తన నివేదికలో పేర్కొంది. ఇక అత్యంత కీలకమైనది సీసీటీవీ ఫుటేజీ. సో సీసీటీవీ ఫుటేజ్లో వీళ్ళ కారు వెళ్ళటం, అలాగే దాదాపు గంటన్నర తర్వాత చీకటి ప్రదేశం నుంచి వెనక్కి రావటం, ఆ తర్వాత హత్య చేసిన తర్వాత వీళ్ళిద్దరూ బట్టలు మార్చుకుని తర్వాత మళ్ళీ బయటికి రావటం, అలాగే ఇవన్నీ కూడా బయటపడ్డాయి. ట్విస్ట్ ఏంటంటే ఆ హత్య చేసే రోజు ఒక బలమైన కర్ర లాంటి ఆయుధాన్ని ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ వాచ్మెన్ కూతురుని అడిగారంట. అంటే వాచ్మెన్ లేడేమో, వాచ్మెన్ కూతురు అర్ధరాత్రి 10:30-11 గంటల సమయంలో ఏదైనా కర్ర లాంటి ఒక బలమైన రాడ్ కానీ కర్ర కానీ ఉందా అని అడిగితే ఆవిడ లేదని చెప్పిందంట వాచ్మెన్ కూతురు. అంటే మర్డర్ కోసమే వీళ్ళు ఇది అడిగారు అనేది స్పష్టం. రెండోది, అనంతబాబు భార్య గతంలో పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఈ హత్య జరిగినప్పుడు నేను లేను, బంధువుల ఇంటికి వెళ్ళానని చెప్పింది. సో ఆవిడ ఎక్కడికి వెళ్ళానని చెప్పిందో ఆ ఏరియాలోని సీసీటీవీ ఫుటేజ్లన్నీ పోలీసులు పరిశీలిస్తే ఎక్కడా కూడా సీసీటీవీలో కనపడలా. బస్ స్టాండ్లో కావచ్చు లేదా ఆ ఏరియాలో కావచ్చు ఎక్కడ కనపడలా. మరి ఎక్కడ కనపడిందయ్యా అంటే మర్డర్ జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజుల్లో ఆయన భార్య కూడా కనపడింది. సో అప్పుడు పోలీసులు నిర్ధారణకైతే వచ్చారు, భార్య పాత్ర కూడా ఉందని చెప్పి. అంటే ఎంత దారుణమో చూడండి. సో మరి వైసీపీ హయాంలో తీయాల్సినటువంటి ఆధారాలన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తుంది. అంటే ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ కుటుంబానికి న్యాయం చేయకుండా ఆ నాయకుడికి, చంపిన వ్యక్తికి అండగా నిలబడినటువంటి చరిత్ర ఆ జగన్మోహన్ రెడ్డికి చెందుతుంది. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు భార్య పాత్ర. భర్తతో పాటు ఆమె ప్రత్యక్షంగా పాల్గొన్నారు, హత్యకు ప్రేరేపించారు. సీసీటీవీ ఫుటేజీల్లో విశ్లేషణ, నిగ్గు తేలిన నిజం అభియోగ పత్రంలో పేర్కొన్న సిట్టు, కోర్టుకు సమర్పించిన అనుబంధ ఛార్జ్షీట్లో పేర్కొన్నటువంటి పోలీసులు. సో ఇది సుబ్రహ్మణ్యం ఫైల్ ఫోటో మనం ఇక్కడ చూడొచ్చు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు ఆయన భార్య అనంతలక్ష్మి దుర్గ
అలియాస్ రోజా కూడా పాల్గొన్నారు. సో అసలు పేరు అనంతలక్ష్మి దుర్గ, బట్ రోజా అని ఎక్కువగా పిలుస్తుంటారు. అలియాస్ రోజా కూడా పాల్గొన్నారు అని సిట్టి తేల్చింది. ఈ హత్యకు ప్రేరేపించడమే కాకుండా ఈ నేరంలో అనంతబాబుకు అన్ని విధాలా ఆమె సహకరించారని చెప్పి నిర్ధారించి దానికి అంటే ఆ తరువాత ఆధారాలు ధ్వంసం చేయడంలో కావచ్చు, పోలీసుల నుంచి తప్పించుకోవడంలో కావచ్చు, కేసును మిస్లీడ్ చేయడంలో కావచ్చు, ఇలా అన్ని వ్యవహారాల్లో కూడా అనంతబాబు భార్య పాత్ర ఉంది అనేది సిట్ అధికారులు చెప్పినటువంటి వార్త. అసలు ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చూద్దాం. సీసీటీవీ కెమెరాను విశ్లేషించిన సమయంలో హత్య ఘటనా స్థలంలోనూ ఆ తర్వాత కూడా దేహాన్ని తీసుకెళ్లే వాహనంలోనూ అలాగే ప్రధాన నిందితుడైన అనంతబాబుతో కలిసి ప్రయాణించినట్లుగా నిగ్గు తేలింది. ఈ కేసులో ఈమెను ఏటుగా చేర్చారు. హత్యకు ప్రేరేపించడం, ఆధారాల ధ్వంసం వంటి నేరాభియోగాలను అయితే ఇందులో మోపడం జరిగింది. సో ఈ కేసులో దర్యాప్తు జరిపిన సిట్ అధికారులు ఈ మేరకు రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ కోర్టులో అయితే దీనికి సంబంధించి చేయడం జరిగింది. వాస్తవానికి వైసీపీ హయాంలో దీన్ని నిర్లక్ష్యం చేస్తే గత ఏడాది జులైలో ఒక సిట్టును ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. అంటే ఒక దళిత వ్యక్తికి అన్యాయం జరగకూడదు, ఆ కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో దాని మీద సిట్ ఏర్పాటు చేస్తే ఇప్పుడు దీని ఆధారాలన్నీ కూడా బయటకు వచ్చాయి. సో సిట్ దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్లు, కాల్ రికార్డులు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ విశ్లేషణలు చేయించడంతో అసలు విషయాలు అయితే వెలుగులోకి వచ్చింది. విచిత్రం ఏంటంటే అనంతబాబు జన్మదినం రోజునే ఆయన్ని చంపడానికి కుట్ర పన్నారు. 2022 మే 19 రాత్రి 7:30 గంటల సమయంలో సుబ్రహ్మణ్యం అతని స్నేహితుడు కలిసి వారు నివసించే రంబగీచ అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్లారు. అదే రోజు 8:09 సమయంలో అనంతబాబు సుబ్రహ్మణ్యం తండ్రికి ఫోన్ చేసి అతడి గురించి ఆరా తీశాడు. తనకు చెల్లించాల్సిన 20,000 ఇవ్వకపోతే కాళ్ళు చేతులు నరికేస్తానని కూడా బెదిరించాడు. అంటే ఆ రోజు సుబ్రహ్మణ్యం బయటికి వెళ్ళాడని అనంతబాబు తెలుసుకున్నాడు. బేసిక్గా తండ్రికి ఫోన్ చేస్తే ఏమంటాడు, మా అబ్బాయి లేడయ్యా బయటికి వెళ్ళాడని చెప్తాడు. సో అదే ఆ రోజు తెలుసుకున్నాడు. 22 మే 19 అనంతబాబు జన్మదినం కావడంతో అతని నివాసమైన శ్రీరామ్ నగర్లోని శంకర టవర్ అపార్ట్మెంట్లో తన భార్య లక్ష్మీ దుర్గతో కలిసి ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు. ఆ రోజు రాత్రి 10:15 నుంచి 10:30 మధ్యలో శంకర టవర్స్ పక్కనే ఉన్న నవభారత్ పబ్లిక్ స్కూల్ వద్ద సుబ్రహ్మణ్యం స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండటంతో అనంతబాబు అక్కడికి వెళ్ళి అతడిని తన ఏపీ 39B0456 నెంబర్ I-20 వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అతడు మృతదేహమై కనిపించాడు. అది అందరికీ తెలిసిందే. సో వాచ్మెన్ కుమార్తెను కర్ర అడిగారు. సో అనంతబాబు అలాగే ఆయన భార్య లక్ష్మీ దుర్గ వాళ్ళ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాచ్మెన్ని రాత్రి 10:20 నుంచి 10:22 మధ్య సెల్లార్లోని వాచ్మెన్ గదిలోకి వెళ్ళిన లక్ష్మీ దుర్గ వాచ్మెన్ కుమార్తెను కర్ర ఇవ్వాలని అడగగా కర్ర లేదని చెప్తే ఏదో ఒకటి తీసుకురావాలని చెప్పి ఒత్తిడి కూడా చేశారని చెప్పి తేల్చారు. సో హత్య గురించి తనకు తెలియదని ఆ సమయంలో తాను ఆసుపత్రిలో బంధువులను పరామర్శించడానికి వెళ్ళానని అనంతబాబు భార్య గతంలో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఆమె చెప్పిన ఆసుపత్రిలో ఆ సమయంలో ఆమె లేరని సీసీటీవీ ఫుటేజ్లో తేలింది. అదే సమయంలో హత్య జరిగిన ఘటనా స్థలంలో ఆమె ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించారు. అంటే మొత్తంగా హత్య ముందు తర్వాత కూడా వాళ్ళు దుస్తులు మార్చుకుని బయటకు వచ్చిన ఘటన. అంటే A to Z ఈ హత్యకు ఇద్దరూ కలిసి కుట్ర పన్నారు. డ్రైవర్ని చంపాలి అని ఇద్దరూ కలిసి కుట్ర పన్నే ఆ రోజు బయటకు వెళ్ళాడు అని తన తండ్రి ద్వారా, సుబ్రహ్మణ్యం తండ్రి ద్వారా తెలుసుకున్నటువంటి అనంతబాబు తన కారులో ఎక్కించుకెళ్ళి ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చేశాడు. దానికి సంబంధించిన వార్త కూడా ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. సో అనంతబాబుకి చెందిన ఏపీ 390456 నెంబర్ I-20 కారు 2022 మే 19 రాత్రి 10:37 సమయంలో కాకినాడ వివి కుమార్ గెస్ట్ హౌస్ వద్దనున్న చీకటి ప్రదేశం వైపు వెళ్ళింది. అక్కడ చాలాసేపు ఆగింది. మళ్ళీ 11:55 సమయంలో వెనక్కి వచ్చింది. 12:05 అక్కడ నుంచి వెళ్ళిపోయింది. దీన్ని బట్టి అక్కడే స్పష్టమవుతుంది. సో 10:30 గంటలకు వెళ్ళిన వీళ్ళు 12 గంటల వరకు అంటే దాదాపుగా 1:20 సుమారుగా అదే నిర్మానుష్య ప్రదేశంలో కారు ఆపారు. సో మనోడు ఆల్రెడీ ఎందుకు అంత ఈజీగా వీళ్ళు చంపగలిగారు అంటే అప్పటికే సుబ్రహ్మణ్యం మద్యం దాగున్నాడు. సో కొంచెం మత్తులో ఉన్నాడు. మామూలుగా అయితే తప్పించుకుని పారిపోయే ప్రయత్నమో కేకలేసే ప్రయత్నమో చేసేవాడేమో. బట్ అప్పటికే కొద్దిగా మద్యం మత్తులో ఉండటంతో గట్టిగా ప్రతిఘటించే అవకాశం కూడా ఉండకపోవచ్చు. దాంతో దాదాపుగా 1:20 పాటు కారు ఆపి 11:55 వెనక్కి వచ్చి 12:05 అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంటే సుబ్రహ్మణ్యాన్ని అక్కడే చంపి అక్కడే కారులో వేసుకుని తరువాత తీసుకువెళ్ళి సుబ్రహ్మణ్యం ఇంటి ముందు ఆ శవాన్ని వదిలేశారు. సో అంటే డోర్ డెలివరీ అన్నది అందుకనే చంపి డోర్ డెలివరీ అన్నది అంతే. అంటే ఎంత క్రూరంగా ప్రవర్తించారో చూడండి. ఎంత క్రూరాతి క్రూరమైనటువంటి హత్యను వైసీపీ దాచిపెట్టింది.
వైసీపీ పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆ రోజు భార్య పాత్ర రాలా, సుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి ఇతర ఆధారాలు ఏవి రాలా, అందుకని ఈజీగా బెయిల్ మీద బయటకు వచ్చి తిరుగుతున్నాడు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సుబ్రహ్మణ్యం కుటుంబానికైతే న్యాయం చేసిందని చెప్పి చెప్పొచ్చు. ఏది ఏమైనా మొత్తంగా వైసీపీ హయాంలో దళితులకు న్యాయం జరగలేదు, జరగకూడదు అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎంత బలంగా కోరుకున్నాడో ఈరోజు సుబ్రహ్మణ్యము అలాగే అనంతబాబు కేసును చూస్తేనే అర్థమవుతుంది. మొత్తంగా కూటమి ప్రభుత్వం దళిత పక్షాన మరొకసారి నిలబడ్డానని రుజువు చేసుకుంది. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి న్యాయం చేస్తామని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. సో ప్రచార సభల్లో కూడా ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. సో చెప్పిన మాటకు కట్టుబడి సిట్టిని ఏర్పాటు చేసి ఈరోజు ఇందులో ఎవరెవరి పాత్ర ఉందని వెలికి తీశారు. మొత్తంగా వైసీపీ దళిత ద్రోహి పార్టీ అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.